గైస్ అందరికి ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక పోయినసారిలో మనం ఇల్లుని కొంచెమే కట్టామనుకుంటా. సో ఈరోజు అయితే మనం చూపిస్తాను ఇల్లు ఎలా కట్టాను. ఫస్ట్ అయితే ఇక్కడ లీవ్స్ పెట్టాను, ఇవి యాడ్ చేసేసా. ఇంకా సెకండ్ ఫ్లోర్ కూడా కట్టాను, అది ఆఫ్లైన్లో చేసిన, అది కనబడదు. ఇది సైడ్కి ఇక్కడ వెయిన్స్ కూడా పెట్టా గ్రో అయితే అని. ఇక్కడేమో షుగర్ కేన్ ప్లాంట్ చేసేసా, అక్కడ ఉండేది ఇక్కడ ప్లాంట్ చేసా. ఇక్కడ వీడ్స్ కూడా పెట్టేసా. యాక్చువల్గా ఇది రిమూవ్ చేయాలి, బట్ రిమూవ్ చేయలేదు. ఓకే, ఇది పైకి రావాలి. ఇక్కడైతే మనం బెడ్రూము ఇంకేమన్నా పెట్టుకుందాం అనుకున్నాం. మీరు ఏమనుకుంటున్నాం కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నుండి వెళ్తేనేమో పైకి వెళ్ళొచ్చు మనం. ఓకే చూసారు కదా గైస్, ఇదైతే రూఫ్ అనమాట. ఇక్కడ మనం ఎంచాంటింగ్ రూమ్ చేసేస్తున్నాం దీన్ని. ఫ్యూచర్లో ఇక్కడనే ఎంచాంటింగ్ టేబుల్ వస్తుంది అనమాట. ఓకే, డట్ వెళ్ళిపోయింది. ఇక్కడ నుండి స్పై గ్లాస్ పెట్టి చూడొచ్చని అట్లా పెట్టేసా. ఓకే, మనం ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే మైనింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ అయితే తెచ్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఐరన్ లేదు, స్టోన్ కూడా లేదు. చూశారు కదా, ఎక్కడ లేదు స్టోన్, ఇందులో కూడా లేదు. సో ఫస్ట్ అయితే మనం కొంచెం డేటా కలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టోన్ లేదు కదా, అసలు స్టోనే లేదు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని బ్యారెల్స్ అయితే తయారు చేసుకుందాం, ఎందుకంటే అక్కడ పెట్టుకోనికి లోపల మైన్ షాఫ్ట్లో పెట్టినకి చెస్ట్ బదులు బ్యారెల్స్ అనమాట. నెక్స్ట్ కొన్ని సైడ్వి కూడా పెట్టుకుందాం. ఫెన్సెస్ అయితే తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ కొంచెం డెకరేషన్ అయితే చేద్దాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మొత్తం మంచిగా చేస్తాను గైస్. ఇప్పటికైతే ఇదైతే పెట్టేద్దాం. ఇది యాక్చువల్గా చిన్నదే, ఎందుకంటే ఎక్కువ ఎడిటింగ్ అంటే వీడియో తీయలేదు నేను. ఆఫ్లైన్లోనే మొత్తం మైనింగ్ చేసిన, జస్ట్ ఎట్లా స్టార్ట్ చేసిన అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఓకే, ఇక్కడ బ్యారెల్స్ పెట్టేసాం. ఓకే గైస్, ఇప్పుడైతే స్లాబ్స్ ఇక్కడ పెడదాం అనుకున్నా ఫస్ట్, తర్వాత అందరినీ ఇక్కడ పెట్టేసా, తర్వాత ఫెన్సెస్ కూడా పెట్టేసా సైడ్కి. ఓకే, ఇంకా మైనింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ అయితే దీంతో తీసిన, మళ్ళీ దాని డ్యూరబిలిటీ అయిపోతుందని తెలిసి మళ్ళీ ఒక పికాక్స్ అయితే తెచ్చుకుందామని వెళ్ళిన, అలాగే ఒక పికాక్స్ అయితే చేసుకున్నాం. ఓకే గైస్, ఇందులో కోల్ లేదు గైస్. ఫస్ట్ టార్చ్ వేసుకున్నామంటే సో ఆ చెట్టుని అయితే నరికేయాల్సిందేగా. ఓకే, ఇప్పుడైతే మనం చెట్టుని అయితే కట్ చేద్దాం పదండి. కట్ చేద్దామన్నా లేదు కదా మన దగ్గర. ఓకే, పక్కన ఒక ట్రీ అయితే ప్లాన్ చేశాను, దాన్ని కట్ చేసేద్దాం. ఇక్కడ ఉంది గైస్, దీన్ని అయితే నరికేసేద్దాం మనం. ఓకే మనమైతే పెట్టేసాం కోల్ని, అవుతుంది. అప్పటిలోపు ఏం చేద్దాం, మనకి అవసరం ఉన్నాయన్నీ తీసుకుందాం. ఓకే, అంతే చాలు. ఇక ఇంకేం కావాలంటే 2 పికాక్స్లు, ఎందుకంటే మైనింగ్కి వెళ్తున్నాం కాబట్టి. ఓకే, ఇది కూడా అయిపోయింది, తీసేస్తున్నాం. ఓకే, టార్చ్లు అయితే రెడీ అయిపోయాయి. ఓకే గైస్, స్టార్ట్ చేసి వచ్చేసాయి. ఇక మైనింగ్కి అయితే వెళ్ళిపోదాం. సో నేనైతే మొత్తం మైనింగ్ వీడియో అయితే ఏం పెట్టలేదు గైస్, జస్ట్ కొన్ని ఓర్స్ దొరికినాయి, ఓర్స్ వరకు పెట్టాను. రేపు వచ్చే వీడియోలో నాకు ఏమేమి దొరికాయో మొత్తం క్లిప్స్ అన్నీ అయితే పెడతాను. ముందైతే బెడ్ అయితే తెచ్చుకుందాం, మళ్ళీ కష్టం అవుతుంది. ఓకే, బెడ్ తెచ్చేసుకున్నాం. ఓకే గైస్, ఇక క్లోజ్ చేసేద్దాం. అంత ఓకే, ఇంకా మైనింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్,
ఇంకా మైనింగ్ స్టార్ట్ చేసేసా. అలా మైన్ చేస్తూ ఉంటే నాకు కాపర్ అయితే దొరికింది. చూడండి, చూసారు కదా, కాపర్ అయితే దొరికింది. సో దాంతో ఏం చేయాలి అంటారో మీరు చెప్పండి. లేకపోతే ఒక కాపర్ మొత్తం చాలా వచ్చిన తర్వాత ఒక కాపర్తో బేస్ కడదామా అని అనుకుంటున్నా. అండ్ స్టోరేజ్ది ఒకటి కడదాం అనుకుంటున్నా. మీ ఇష్టం, మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి.